హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ షాప్ స్టైల్లో ఉల్లిపాయ గట్టి పకోడీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైంలో కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిపాయ పకోడీ చేసుకుని టేస్టీగా తినేయొచ్చు. ఈ ఉల్లిపాయ గట్టి పకోడీ స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల వరకు నిలవ ఉంటుందండి. మనకి తినాలి అనిపించినప్పుడు చక్కగా తీసుకుని తినేయొచ్చు. ఇక లేట్ చేయకుండా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే ఈ గట్టి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తరిగేటప్పుడు చాలా సన్నగా తరిగి వేసుకోవాలండి, అప్పుడే పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఈ రెండు కూడా సమానంగా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పకోడీ మంచి గుల్లగా రావడానికి 2 చిటికెల వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కి బదులుగా వంట సోడా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కరివేపాకు ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల పకోడీ టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి, ఉల్లిపాయల్లో ఉన్న తడే సరిపోతుంది. ఒకవేళ మీకు అవసరం పడితే కనుక కొద్దిగా వాటర్ చిలకరించండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ముందు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, అప్పుడే స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా పకోడీలు వేసుకోవాలి. పకోడీ వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోండి. పిండి ఒకే చోట వేసేయకుండా ఆయిల్ కి సరిపడినంత పకోడీ వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి మీడియం టు హై పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే పకోడీ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కకుండా వేసామంటే పకోడీ ఆయిల్ పీల్చేసుకుంటుందండి, సరిగ్గా వేగదు. ఈ పకోడీని కాస్త కలర్ మారేంత వరకు 2-3 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన పకోడీని టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. మొత్తం పిండి అంతా కూడా ఇలా పకోడీ వేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. పూర్తిగా పకోడీ చల్లారిన తర్వాత ఒక బాక్స్ లో తీసుకుని స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల వరకు నిలవ ఉంటుందండి. చూసారు కదండి, స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఉల్లిపాయ గట్టి పకోడీ. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.